హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో గాయస్, ఈరోజు అయితే చిన్న ఫంక్షన్ అనమాట. వస్త్రాలంకరణ వేడుక అనమాట. అందరూ చూసారు కదా ఫోటోలో, ఆ పిల్లలు ఇద్దరిదనమాట. సో అక్కడికైతే ఫంక్షన్కి వచ్చాము. ఇదైతే ఫంక్షన్ హాల్ ఫ్రెండ్స్. సో వెళ్తున్నాము. మన ఛానల్ని చాలామంది కూడా చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఏంటి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదన్న బాధే, కానీ అంతకు మించి ఏమీ లేదు ఫ్రెండ్స్. సో చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే మరిన్ని కొత్త వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తాను. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు నాకు కమెంట్ చేయండి, అలాంటివే మీకు చేస్తాను. మీన్ కుకింగ్ కానీ ఇంకా ఎక్సెట్రా అనమాట, ఇంకేది కావాలంటే అదనమాట. సో ఇక్కడైతే భోజనాల దగ్గర కూర్చున్నాం. మా బాబు చూడండి ఎలా కూర్చున్నాడు, ఎండకు మాడిపోయింది అనమాట. అంత పెద్దోడితో వాడికి ఫ్రెండ్ అదిగో ఆపలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఎండకి మాత్రం బాగా టైర్డ్ అయిపోయాడు. సో కూర్చున్నాం, భోజనాలు తింటున్నారు. ఖాళీ అయితే మనం వెళ్ళి కూర్చొని తినేయడమే అనమాట. సో వెయిట్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మేము అసలు దగ్గరికి వెళ్ళకుండా ఇంకా అక్కడే కూర్చొని వెయిటింగ్ చేస్తున్నాం, ఎందుకంటే ఎండకి ఆకలి బాగా అవుతుంది ఫ్రెండ్స్. సో అదనమాట, చూస్తూనే ఉండండి. లోపలికి వెళ్ళినప్పుడు పిల్లల్ని చూపిస్తాను, చూస్తూనే ఉండండి. ఇంకా అక్కడ నుండి అయితే లోపలికి వచ్చాము. ఇదే అనమాట ఫంక్షన్ హాలు. బాగుంది, జనాలు కూడా ఎక్కువే వచ్చారు. దగ్గరకు అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్, ఇంకా పిల్లలు ఇద్దరే అనమాట. ఎలా అంటే రిలేటివ్స్ వీళ్ళు, మా చిన్న అత్తయ్య వాళ్ళ అక్క కూతురు పిల్లలు అనమాట, ఇద్దరు అమ్మాయిలు. సో అదనమాట రిలేషన్. సో వచ్చాను ఇక్కడ. సో మొత్తానికైతే కూర్చున్నాం ఇక్కడ. మా బాబు నేను తింటా అని కూర్చున్నాడు, బట్ స్వీట్ తప్ప ఏం తినలేదన్నమాట. స్వీట్ కొంచెం పలావ్ తిన్నాడు. ఐటమ్స్ ఏంటంటే గోంగూర చికెన్, గోంగూర చికెన్ ఫ్రై, గోంగూర చికెన్, పలావ్, సాంబార్, పెరుగు, స్వీట్, అంతే ఫ్రెండ్స్. ఆటోలో వెనక కూర్చున్నాం. ఇదిగోండి ఐస్ క్రీమ్ కూడా తింటున్నా. రెట్లో ఇదిగో ఐస్ క్రీమ్ కూడా తింటున్నా. కావాలా మీకు? ఉరుములు వెరుపులు మామూలు కానీ బాగుంది. కావాలి, దొరికితే ఉంటుంది. అమ్మాయి నువ్వు జాగ్రత్త అమ్మాయి. అమ్మ నేను బాగానే కూర్చున్నా, నీకే భయం వేస్తుంది. నేను పడ్డా కానీ దేవుడు అమ్మాయి. యాక్చువల్గా మార్నింగ్ ఎంత ఎండ కొట్టిందో, విపరీతమైన ఎండ, ఉడక, అసలు అంత ఎండ. ఈవినింగ్ అప్పుడు 2:30, 3 అవుతుంది. అసలు మొత్తం వెదర్ అంతా కూల్ అయిపోయింది ఫ్రెండ్స్, చూస్తున్నారా? చాలా అంటే చాలా కూల్ అయిపోయింది. ఒక చోట మేము వెళ్తుంటే వర్షం కూడా పడింది. మేము ఏం చేసాం, బైక్ మీద వెళ్ళకుండా ఆటో వస్తే మా ఊరు నుండి ఆటోలో వెనకెక్కి కూర్చున్నాము. అసలు వెనక కూర్చుంటే హ్యాపీనెస్ వేరనమాట. అంటే ఎప్పుడు నేను కార్లో మాత్రం ఫుల్ వాన ఫ్రెండ్స్, ఉరుములు మెరుపులు, అసలు ఆటో మీద పిడుగు పడ్డట్టే అయింది. సో ఆగినాం అనమాట అక్కడ. అసలు మామూలు వాన కాదు ఫ్రెండ్స్. అసలు
ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. ఆటోలో వెనక కూర్చుంటే ఆ మెరుపు ఇలా మబ్బులో నుండి ఇలా కిందికి వచ్చినప్పుడు ఎంత భయం వేసిందంటే అంత భయం వేసింది. పిడుగు పడిపోయింది ఎక్కడో. సో అట్లా ఉరుములు మెరుపులు అసలు ఇంకొక చోట ఆగాం మేము. ఇంకా లాభం లేదు, ఇంకా వెళ్ళలేమనేసి మొత్తం తడిసిపోయి ముద్ద అయిపోయాయి అనమాట. సో ఇక్కడే ఉన్నాము, కొంచెం తగ్గుతుంది. తగ్గాక స్టార్ట్ అవుదామని ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నానండి వానలో ఆటోలో డ్రింక్ తాగుతున్నాం. ఎవరైనా వానలో డ్రింక్ తాగుతారా? మేము తాగుతాం. నాకు రాలా. వానలో నిన్నే వాన పెడుతుంటే నేను డ్రింక్ తాగుతున్నాను. బాగమ్మా అమ్మ ఇంకా అలా స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. అసలు వాన పడిన తర్వాత నేచర్ చూసారు ఎంత బాగుందో. కొండ, చెట్లు, విలేజ్లో ఎంతైనా వ్యూ వేరండి. సిటీ కంటే విలేజ్లో ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. సో చూడండి. సో అలా అయితే వెళ్ళాను అనుకోకుండా వెళ్ళాను. చాలా ఎంజాయ్ చేశాను. సో నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.